కర్ణాటక ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ మంత్రిని టార్గెట్ చేశారా? సోషల్ మీడియా వేదికగా చేసుకొని సిద్ధరామయ్య కేటీఆర్పై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, కర్ణాటక సీఎం తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి పైన టార్గెట్ పెట్టాడా? అందులో భాగంగానే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని సిద్ధరామయ్య గారు కేటీఆర్ పైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? అంటే కేటీఆర్ గారు కూడా ఆయన మీద కొంచెం అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారండి. అంటే మామూలు వ్యాఖ్యలు కాదు. అంటే అలివి కాని హామీలు ఇచ్చి మాకు తెలియక మేము హామీలు ఇచ్చాము, దీన్ని అమలు చేయడానికి మా దగ్గర నిధుల కొరత ఉంది అని సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఒప్పుకున్నట్టు కర్ణాటకలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా అదే అవుతుందా అని ఒక ప్రశ్న వేశాడు. వీళ్ళు కూడా అదే రకమైన హామీలు ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీయే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అది సహజంగా డైరెక్ట్గా సిద్ధరామయ్య గారు ప్రభుత్వానికి, సిద్ధరామయ్య గారు వ్యక్తిగతంగాను తగిలిన దెబ్బే కదా డైరెక్ట్గా. మరి అందుకని ఆయన కూడా స్పందించాడు. మా సంగతి సరే, ముందు నువ్వెందుకు ఓడిపోయావో నువ్వు తెలుసుకో కారణాలు, ఇతర పార్టీల గురించి నువ్వు అంటే వ్యాఖ్యానం చేసే అంత పరిస్థితి లేదు, నువ్వు ఓడిపోయి ఉన్నావు, మా సంగతి నీకెందుకు అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్య. అందులోనూ ఆయనేమో కేసీఆర్ గారికి సమకాలికుడు వయసు రీత్యా. ఇప్పుడు ఈయన రెండో తరం రీత్యా చూసినా కూడా ఆయనకి కర్ణాటకలో మరి ఆయనకుండే ఇమేజ్కి ఈ మాట అనటం అనేది కొంచెం ఆయన హర్ట్ అయ్యాడు. అందుకని ఇక డైరెక్ట్గా ఆయనే దిగాడు రంగంలోకి. మామూలుగా అయితే ఎవరన్నా వేరే మినిస్టర్స్ ద్వారా మాట్లాడిస్తారు. ఈయన మాట్లాడింది ఆయన వ్యక్తిగతంగాను అసెంబ్లీలో మాట్లాడాడని ఒక డ్యామేజింగ్గా అని ఉండొచ్చు కూడా, అది నేను కాదని అంటలేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎవరైనా తప్పు ఒప్పుకోరు కదండి. మా సంగతి తర్వాత మాట, ముందు నువ్వెందుకు ఓడిపోయావో రీజన్స్ ఎత్తుక్కోమని చెప్పటం అంటే టిట్ ఫర్ టాట్. నువ్వు ఒక దెబ్బ కొడితే నేను ఒక దెబ్బ కొట్టాను అన్నట్టుగా ఇద్దరి మధ్యలో జరిగిన చెడుగుడు అంతే తప్ప వేరేగా టార్గెట్ చేయటానికి ఈయన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకు కూడా లేదు. ఈయనదో పార్టీ, ఈయనదో రాష్ట్రం, ఆయనదో రాష్ట్రం, ఆయనదో పార్టీ, ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కదండి. గతంలో అంటేనేమో ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయి డిఫెక్టో ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఈయన చీఫ్ మినిస్టర్ అన్నట్టుగా మాట్లాడేవాడు ఏయైనా చాలా అంశాలు ఇక్కడ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కదా. నిన్న బట్టి గారు కూడా అన్నాడు కదా, మీ నాన్న ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు నువ్వు మంత్రి కాదు, గమనించుకోవాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అట్లా పదవి ఉన్నప్పుడు మాట్లాడే తీరు వేరే ఉంటుంది, పదవి లేనప్పుడు మాట్లాడితే అవతల నుంచి వచ్చే స్పందన వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనకి వితిన్ 2 డేస్లోనే తెలిసిపోయింది. కాబట్టి అది సహజం. పదవిలో లేనప్పుడు కొంచెం మనం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదివరకట్లాగా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేది వేరు. రాజు అధికారంలో ఉన్నప్పుడు వేరు, పదవి అయిన తర్వాత ఉండాల్సిన పరిస్థితి వేరే ఉంటుంది. అంతఃపురంలో ఉంటారు రాజుగా ఉన్నప్పుడు. ఇప్పుడు పాండవులు వీళ్ళందరూ కూడా రాజ్యం వదిలి వెళ్ళిపోయినప్పుడు రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఎలాంటి ఒక కుటీరాల్లో, పర్ణశాలలో, నారబట్టలతో ఒక ఋషుల్లాగా ఉండాలి. అదే అక్కడుంటే రాజరకం. ఎప్పుడైనా అధికారమైనా అంత ఇప్పుడు కూడా అదేనండి. ప్రజాస్వామ్యంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉండేవాడు. ప్రగతి భవన్ అంటే ఒక రాజప్రసాదం లాంటిది, అంతే కదండి. ఇప్పుడు మరి ఆయన ఏదో వేరే అద్దెంట్లోకి వెళ్ళాడనో అంటున్నారు, సొంత ఇంట్లోకో. ఎంతైనా తక్కువే కదా. ఇప్పుడు ఒక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్లో ఉన్నట్లు మళ్ళీ వాళ్ళు దిగిపోయి సొంత ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చిన్న బంగ్లాల్లోనూ అంత వస్తువులు రావు కదండి. ఆ గంభీరత, ఆడంబరం, లాంఛనాలు అవన్నీ కూడా వేరేగా ఉంటాయి. అది అసలు కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడింది సిద్ధరామయ్య కాదని, అది ఒక ఫేక్ వీడియో, డీప్ ఫేక్ వీడియో అంటూ కూడా ఆయన దాని గురించి ప్రస్తావిస్తూ ఇటువంటి ఫేక్ వీడియోల ద్వారానే, ఇటువంటి ఫేక్ వీడియోలు సృష్టించడం ద్వారానే మీరు గత ఎన్నికల్లో ఓడిపోయారు. అసలు మీరు ఎందుకు ఓడిపోయారో మీరు ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేశారా? దాని మీద అసలు ఏమన్నా పోస్ట్ మార్టం చేసేటువంటి ప్రయత్నం చేశారా అంటూ కూడా చురకలండించేలాగా, అలాగే వ్యంగ్యాస్త్రాలతో ఆయన మీద సెటైరికల్గా మాట్లాడినట్లుగా మనం ఒక ట్వీట్ అయితే బయటకు వచ్చింది. సార్ ఏంటి నిజంగా అసలు అంటే సిద్ధరామయ్య గారి ఫేక్ వీడియోని ఆధారంగా చేసుకొని
కేటీఆర్ గారు దాని మీద వ్యాఖ్యలు చేయడం, అలాగే కేటీఆర్ గారి వ్యాఖ్యలకి మళ్ళీ సిద్ధరామయ్య గారి తిరిగి మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఏంటి సార్ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మీరు అన్నట్టు అది ఫేక్ వీడియో అనే కనుక అయితే కేటీఆర్ గారు లాంటి ఐటీ మినిస్టర్గా చేసిన వ్యక్తి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే మాకంత నాలెడ్జ్ లేకపోవచ్చు బయట వాళ్ళు, ఐటీ మంత్రిగా చేసిన వ్యక్తి, కంప్యూటర్స్లో ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒక ఫేక్ వీడియోని నమ్మి దాని మీద ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీలో ఇక్కడ మాట్లాడటం అది మరి కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందుకనే ఆయన చెప్పాడు, అసలు మీరు ఇంతవరకు మీరు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరైనా ఓటమి జరిగిన తర్వాత సమీక్షించుకోవటం అనేది ముఖ్యం. అసలు ఎందుకు జరిగింది ఈ పొరపాటు, ఎక్కడ జరిగింది, దాన్ని సవరించుకోవడానికి ఇప్పుడు నుంచి ప్రయత్నం చేయాలి కదండి. అందువల్ల ఆయన అందుకనే అంత సూటిగా ఆయన కూడా ప్రశ్నించాడు, అసలు మీరు ఫస్ట్ మీ సంగతి మీరు చూసుకుని మీ ఓటమికి గల కారణాలు ఏంటో బయటికి చెప్పండి, సమీక్షించుకోండి. అందుకని మీరు ఇతర ప్రభుత్వాల మీద విమర్శలు చేయటం తగదన్న ఇదిలోనే టోన్లో ఆయన కూడా మాట్లాడాడు. మీరు అన్నట్టు ఫేక్ వీడియో అయితే మరి కేటీఆర్ గారిదే తప్పు అని అనుకోవాల్సింది. ఎందుకంటే సరైన ఆధారాలు లేకుండా ఏదో దొంగ ఆరోపణలు అయ్యి, అంటే అట్లాంటి ప్రచారం, దాన్ని ఏమంటారు, అసత్య ప్రచారాలను నమ్మి దాని మీద వ్యాఖ్యానిస్తూ అనేది కొద్దిగా ఇబ్బందికరమైన ప్రశ్నే కదా. కాబట్టి ఇక అసత్య ప్రచారం మీద మనం ఎవరైనా కొంచెం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి, అంత పెద్ద మాటలు మాట్లాడటం. ఓకే సార్, సోషల్ మీడియా వేదికగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే మరో రాష్ట్రం సంబంధించినటువంటి మాజీ మంత్రికి ఇలా వార్ జరుగుతుంది, కోల్డ్ వార్ లాగా. దీంట్లో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే అవకాశం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఈ సిచ్యువేషన్ని కూల్ చేసేటువంటి పరిస్థితి ఏముండదండి. అసలు ఇప్పటికే కూల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈయన అనాల్సింది అన్నాడు, ఆయన అనాల్సింది అనేసాడు. ఇక దీన్ని గెలుపుకునే అంత అవసరం 2 రాష్ట్రాల ఆయన ముఖ్యమంత్రికి లేదు, ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న హరీష్ రావు గారికి కూడా లేదు. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు ఇందులోకి అయితే ఇంటర్వ్యూని అవ్వడం ఇది సమసిపోయినట్టే. ఓకే, సో సిద్ధరామయ్య గారు అయితే ఆయన మేం చేసినటువంటి వ్యాఖ్యలకి అయితే తిరిగి జవాబు చెప్పాడు, ఘాటైన సమాధానం ఇచ్చాడు. ఇవాళ కూడా ఆయన మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల ముందు ఆయన తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి వస్తుంది కదండి ఈ సమాధానం చెప్పకపోతే. అందుకని ఆయన సమాధానం చెప్పాడు, ఒక ఫేక్ వీడియో. దాన్ని కానీ సార్ అంటే అసలు నిజంగానే ఆచరణక సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలంటే కొంచెం తడబడుతున్నారు అనేది కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంటే అది ఫేక్ వీడియో అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న సమాచారం దగ్గరగానే ఉన్నట్లుగా అనిపిస్తుందా, అలా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నా అండి, అట్లాంటి ఫేక్ వీడియోల ద్వారానే మీరు కింద మనం ఓడిపోయారని కూడా చెప్పాడు. మరి వీళ్ళు అట్లాంటి ఫేక్ వీడియోలు సృష్టించి వాడిన సంగతి మరి ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు బహుశా. కాబట్టి వీళ్ళు అట్లాంటి దాటి మీద డిపెండ్ అయ్యి ఓడిపోయారనే మాట నర్మగా అది గమనంలోకి తీసుకోవాలి మనం. అక్కడ ఒక మాట అన్నాడు. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఏ ప్రభుత్వం అయినా హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంటర్నల్గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఫైనాన్షియల్గా ఎంత కమిట్మెంట్ అవుతుంది, ఇందులో ఏమన్నా కేంద్రం నుంచి కొంత అయినా తెచ్చుకోగలుగుతామా, ఏ రూపంలో అయినా ఇతర పథకాలకు ఇచ్చిన వాటిని కొంత ఈ రూపంలో ఖర్చు పెట్టి అంటే పర్మిషన్ విత్ కేంద్ర పర్మిషన్తోనే తీసుకునే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన పథకం ప్రకారం కాకుండా మేము ఈ రకమైన వెల్ఫేర్కి ఉపయోగిస్తామని అట్లా కొంత అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిసిన సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారితో ఆ సహాయం అడుగుతాడు రాష్ట్రానికి సంబంధించిన.